140 నుంచి దానికంటే మించదు అనేసి ఇక్కడ సుదర్శన్ గారు చాలా గట్టిగా చెప్తున్నారండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీకి మీ వ్యతిరేకత అనుకుంటే కాంగ్రెస్ కి మీరు సపోర్ట్ చేస్తున్నట్ట? మేము ఇండియా గ్రూప్ ఉన్నాం కాబట్టి మేము కంపల్సరీ సపోర్ట్ చేయాల్సిందే కదా మేడం. అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పుడు రాహుల్ గాంధీ గద్దెక్కుతారు కదా, మరి మోదీ దిగితే రాహుల్ గాంధీ గద్దెక్కుతారు కదా. బాల్ ఠాక్రే గారికి అర్థం కాలే. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అవుతారని చెప్పలేదు. మాకు ఇండియా గ్రూప్ లో ఎవరైనా సరే మేము ప్రధానమంత్రి అవుతాము అట్లా అన్నారు, కానీ రాహుల్ గాంధీ అని మాత్రం ఏనాడు చెప్పలే. మరి శివసేన చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ కదా సపోర్ట్, మరి కాంగ్రెస్ సపోర్ట్ అంటే రాహుల్ గాంధీ కదా. వాళ్ళు రాహుల్ గాంధీ చేయని చెప్పింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ తో మేము అలయన్స్ ఉన్నాము, మాతో వాళ్ళు అలయన్స్ ఉన్నారు. శరద్ పవార్ ఉన్నారు, మహారాష్ట్ర 3 పార్టీలు ఉన్నాయి. అట్లా వేరే చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఇలా వాళ్ళకి మంచి మెజార్టీ వస్తుంది మహారాష్ట్రలో. ఇండియా లెవెల్లో కూడా వాళ్ళకు మంచి రెస్పాన్స్ అవుతుంది. ఎందుకంటే ఇలా ప్రజా వ్యతిరేకత చాలా ఉంది. ఇలా 28 సంస్థలు ఇండియా సంస్థలు అదాని అమ్మాయినికి అమ్మేశాడు. అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత పెద్ద దేశాన్ని నడిపిస్తారు మీరు, 28 సంస్థలు నడిపేయలేరా మీరు? ఎందుకు నడిపేయలేకపోతున్నారు మీరు చెప్పండి. అయితే ఇంత పెద్ద దేశం ఎందుకు నడిపలేకపోతున్నారు మీరు క్వశ్చన్ ఇస్తున్నారు ఇక్కడ. కానీ 10 సంవత్సరాలు చూసుకుంటున్నట్లయితే బీజేపీ ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, ప్రజల్లో ఎన్నో సేవలు చేసింది. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈసారి కూడా ఖచ్చితంగా ట్రిపుల్ కొడతారనేసి అనుకుంటున్నారు చాలా మంది, బీజేపీకే వస్తారని అనుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం చూసుకుంటున్నట్లయితే శివసేన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి అసలు స్ట్రాంగ్ పార్టీ కాదనుకుంటున్నామే, మరి ఆ విషయం మీద మీరు ఏదైనా ఫోకస్ చేస్తారా? ఇప్పుడు మీరు స్ట్రాంగ్ కాదంటారు కదా, వచ్చే 5 ఏళ్లలో మీరు మా పార్టీ ఎంత స్ట్రాంగ్ అవుతుందా ఎంత వీక్ అవుతుందా మీరు గమనిస్తారు. మీరు చూడండి, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు గెలిచారు, మాకు కూడా నెక్స్ట్ టైం మీరే చూస్తారు కదా మేము ఎట్లా చేస్తాము ఏందనేది. చూడండి, ప్రస్తుతం మా అధ్యక్షులు వెంకటేష్ భద్రాచార్య ఉన్నారు, అతను కూడా మొన్న తీసుకున్నాడు, మంచిగా పనిచేస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో కూడా మేము ముందుకు పోతాము, స్ట్రాంగ్ పనిచేస్తాము. వచ్చే 5 ఏళ్లలో మా సత్తా ఏదో చూపిస్తాం తెలంగాణలో. వచ్చే 5 ఏళ్లలో మీరు అంటున్నారు 30 సంవత్సరాలుగా తెలంగాణలోనే ఈ పార్టీకి మీరు పార్టీలో పనిచేస్తున్నారని మీరు అంటున్నారు. మరి వచ్చే 5 ఏళ్లలో పక్కన పెడితే ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడన్నా సరే ఈ పార్టీకి ముందు తీసుకెళ్ళని అనిపించలేదా? ఉంది, ఎప్పటి నుంచి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మా పార్టీ పరంగా మా ధర్మం పరంగా మేము పనిచేస్తూనే ఉన్నాము. 2017లో కూడా నేను చెరో దారుసలం కార్యక్రమం పెట్టాను, ఏది ఓసీ మై భారత్ మాతాకు జై అన్నప్పుడు ఆ కార్యక్రమం నేను తీసుకొని అది దాని మీద నేను పెట్టినా. మీరు ఒక పవిత్రమైన పార్లమెంట్ మెంబర్ అయి ఉండి ఇలా మీరు భారత మాతకు జై అని అన్నందుకు నేను కార్యక్రమం తీసుకొని దారసంలో గుసాల్సిన నేను నా పార్టీ ద్వారా 26 మందితో మొత్తం డిపార్ట్మెంట్ అంతా అప్రిషియేట్ చేసింటాను. అలా బీజేపీ వాళ్ళు కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు, ఎందుకంటే ఈయనకి సపోర్ట్ చేస్తే పార్టీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. చిన్న లాజిక్ కదా. ఇప్పుడు నేను ఆ కార్యక్రమం తీసుకున్నా, ఆ పార్టీకి నాకు సపోర్ట్ చేస్తే ఇలా ఇంకా ఫోకస్ అవుతారని చెప్పి నన్ను సపోర్ట్ చేయలేదు. అయినా మేము ధర్మం గురించి దేశం గురించి పనిచేస్తూనే ఉన్నాం ముంగడికి అట్లా.